సజీవుడమైన మా తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉంటున్న ప్రభువా, మారని మార్పు చెందని మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. దయగల ప్రభువా, ఈ వారం అంతట్లో నీ సజీవ రెక్కల కింద నన్ను మళ్ళీ కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. దయగల తండ్రి, మనుషులకు మానవులంగా అనేక విషయాల్లో పడిపోయిన వారిని దయతో జ్ఞాపకం చేసుకుని నీ ప్రశస్తమైన రక్తం మీదకి వస్తున్నా. మా వ్యక్తిగత కుటుంబ సంఘ ఉద్యోగ జీవితంలో పడిపోయిన దయతో క్షమించి తిరిగి నీ రక్తం ద్వారా కడిగి నన్ను మళ్ళీ సమకూర్చుకొని ప్రార్థిస్తున్నా. వచ్చిన బిడ్డల్ని బట్టి నీకు వందనాలు. మార్గంలో ఉంటున్న వారిని క్షేమంగా మధ్యలోకి నడిపించండి. ఇంకా వద్దా అని ఆలోచనతో ఉండి బిడ్డలతో ఉన్నారు, వారి పట్ల కూడా మీకు చూపించి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. సమయం నుంచి వచ్చిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా, కూడిక ఆరంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధిని కాపుదలించండి. పాటల్లో, వినవాయిద్యాల్లో, ఆరాధన వర్తమానంలో, ఆరాధించట్లో, బల్ల వర్తమానంలో, బల్ల దగ్గర పరిచర్యలో, నీ రక్తమాంసలో పాల్పొందుట్లో, కానుకల్లో, ప్రకటనలో, ఆశీర్వాదంలో, బయట సహవాసంలో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ అల్పుడను అయుకుడును దయతో నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. అందరినీ మీ హస్తాలకు చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించవచ్చున్నాం తండ్రి. ఆమేన్. అందుకే అప్డేట్ చేయలేదు. తెలుగులో 71, हिंदी में 51, हिंदी में 51, हिंदी में 51, తెలుగులో 71. ఒకసారి జోసెఫ్ ఫోన్ చేయండి అన్న, నేను చేస్తే స్విచ్ ఆఫ్ చెప్తుంది. మరి చార్లెస్ నంబర్ దగ్గరికి వెళ్తాడు అలాగే యేసు ప్రభువు ఎల్లరూ స్తుతించుడి. పాపమును రాగముతో తుడిచెను
తెలుగులో 128, తెలుగులో 128, हिंदी में 196 हिंदी। देवानी
తెలుగులో 200 33 తెలుగులో 233 हिंदी में 117 हिंदी में 117 తెలుగులో 233 అన్న పాపంలో బాగుంటుంది 231 జై జై యేసురాజా జై జై రాజా రాజా నీకే జై జై రాజా రాజా నీకే
దాదాపు 1.5 సంవత్సరం తర్వాత తిరిగి ఇక్కడ వచ్చి కూరుకుంటున్నాను నేను मिनिमम 1.5 साल से हम फिर 1.5 साल के बाद इधर संगति करने के लिए मौका मिला, అందువల్ల దేవునికి మనసులో ఉంటున్నాను. इसलिए प्रभु धन्यवाद है. ఈరోజు మనము ఆరాధన వర్తమానం కొరకై కీర్తన గ్రంథము 103 అధ్యాయము 1 వచనాలు అందరికీ చదువుతున్నాము. आराधना जब धन्यवाद करने के लिए हम भजन संहिता 103 पहले 3 वचन सब मिलकर पढ़ेंगे. भजन संहिता 103 पहला 3 वचन 1 2 3 सब मिलकर पढ़ेंगे. అందరికీ చదువుతున్నాము. కీర్తన గ్రంథం 103 అధ్యాయం 1 వచనాలు. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున సమస్త ఆరాధనను సమర్పించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన వాగ్దానములను ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ తొలగించువాడు. దేవుని యొక్క సహాయం కోసం మనం చూసి ప్రార్థిస్తున్నాం. ప్రభు సహాయం కరిగే அன்பானவரே, இருக்கும் உங்கள் பிதாவே, என்றும் இன்றும் என்றும் மாறாத மைமுள்ள தேவனே, சர்வ வளங்களுள்ள தெய்வாங்கி கர்த்தாவே, உண்மை காலவர்களுக்கு பணிந்து துடிக்கிற கர்த்தாவே, உங்களுடைய நாமத்தாலே கர்த்தாவை சிறுமந்தியாக நாங்கள் கூடி வந்து தேவரே திருவிழா இருக்கிறாரப்பா கர்த்தாவே வந்து கஸ்தோத்திரம் வேலை கர்த்தாவே ஒரு சமூகத்தை முடியாக கர்த்தாவின் பசங்க காலமுடியாக மனிதர்கள் கஸ்தோத்திரம் கர்த்தாவே அதுபோல அவர்களுக்கு பாசம் இருக்கிறாங்க அது கர்த்தாவை பேசுகிறாங்க மற்றவர்களுக்கு ஒரு கண்ணுக்கு திருப்பாட்டுகிறாங்க ஒரு கர்த்தாவே ஆராதனைக்காக ஒரு கூட திருவிழா இருக்கிறாங்க சரியான ஒரு கர்த்தாவே ஒரு வார்த்தை திருப்பாட்டுகிறாங்க பேசுகிறதுனால நாங்களே பார்த்து நீ பேசுவோப்பா உங்களுடைய தயவாலே கர்த்தாவே நான் பேசுகிற நான் பக்கத்தில் ஒப்பிடுகிறேன் இதே தப்பாகிறது கர்த்தாவே நாங்கள் பயன்படுத்த ஆலோசனை தரணும் சகோதரர்களுக்கு பார்க்கலாம் இருக்கிறாங்க நாம் எல்லோரும் ஒரே சிந்தையோடு ஒரே மனதோடு ஒரு வார்த்தைகள் சரியான மொழிபெயர்க்க இருக்கிற ఒకసారి సెట్ చేసి మళ్ళీ పెట్టండి. ఆడైతే పక్కన కలపకండి. देखा था भजन संहिता 103 पहला 3 वचन अल्लाह చేస్తారు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, मेरे प्राण प्रभु को स्तुति करो. ఆ యంత్రాంగమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. मेरे अंदर जो भी है परिशुद्ध नाम को स्तुति करो. ఇక కౌలు రాజంటే గురువు ఉన్నమంటే పూర్తి మనసుతో మనం వాటిని ఆరాధించాలి. पूरा मन से परमेश्वर को आराधना करें. भजन संहिता 103 मिला नहीं मिला? भजन संहिता मालूम है ना? क्या बोलते हैं नेपाल में? भजन संहिता.
పూర్తి హృదయంతో ఆయన మనము ఆరాధించవలసి ఉండాలి. हम पूरा मन से हम आराधना करने का है। అది ఏదో మనకి ఎవరో ఒకరు చెప్పారు కాబట్టి మనం ఇక్కడ వస్తాము అందులో ఆరాధిస్తామని కాదు, కానీ कोई भी बोला इसलिए जाने का है, आराधना करने का, ऐसा नहीं है। లేకపోతే ఇక్కడ ఆరాధన కూర్చొని మనం సగం మనసు ఇక్కడ సగం మనసు ఇంకో సగం మనసు అటు బయట పెట్టుకోవడం కాదు, కానీ इधर आने के बाद इधर आधा दिल और दूसरा जगह में आधा मन रख के आराधना नहीं करने का। సరే మనం వచ్చేసాం కాబట్టి ఇంకా అందరూ చూస్తున్నారు కాబట్టి ఇంకా ఆరాధన చేసేద్దాంలే అది అలా కాదు, కానీ देखो कैसा भी आ गया संगति में सब लोग देख रहे हैं बोल के परमेश्वर का आराधना करेंगे बोल के, ऐसा नहीं है। కీర్తనకారుడు ఏమంటున్నాడు, పూర్తి హృదయంతో మనం ఆయన ఆరాధించాలంట. पूरा मन से परमेश्वर को आराधना करने का बोल के इधर वचन संहिता में लिखा है। రెండో వచనంలో రాయబడి ఉంది, నా ప్రాణం యెహోవాను స్తుతించుము. दूसरा वचन में लिखा गया, मेरे प्राण परमेश्वर का साथ में रहो, ఆయన చేసిన సహాయ మేలులను మరవకును. उसने जो कुछ हमारे साथ सहायता किया उसको भूलने का नहीं। మనకి మనుషులుగా మనకుండే ఒక పెద్ద లోపం ఏంటిదంటే, हमारा हमारा हम लोगों में क्या कमजोरी है बोले तो మనకి మతి మరపు ఎక్కువగా ఉంటుంది. मन मर्च हम लोग भूल जाते हैं ज्यादा। మనము ఏదైనా మనకి ఏదైనా మంచి చేశారంటే దాని వెంటనే మర్చిపోతాం. कोई भी आदमी थोड़ा हमको सहायता करेगा, अच्छा करेगा, हम तुरंत भूल जाता है। కానీ ఒకవేళ మనకు ఒక కీడు కానీ ఒక తప్పుగా చేసిందంటే, लेकिन कोई भी आदमी हमको कोई गलत बात बोला, कोई हमारे साथ कुछ किया तो జన్మ జన్మాన్ని మర్చిపోము. लेकिन कभी मरने तक भी नहीं भूल जाता। దాని తర్వాత అతను ఎన్ని మంచి పనులు చేసినా కూడా మనకి అది అప్పుడు ఆ రోజు ఎందుకు అలా చేశాడు అలా చేశాడు అంటే మనం గుర్తొస్తాం. देखिए और उसके बाद कितना भी अच्छा काम करो, लेकिन जो बुरा काम किया है वही याद रहेगा। ఇక్కడ మన సంకీర్తన ఏమంటున్నాడు, దేవుడు చేసిన ప్రతి మేలుని మరొకటి అంటున్నాడు. इधर वचन संहिता में क्या बोलता है, परमेश्वर जो सहायता किया हमको नहीं भूलने का। దేవుడు మనకి ఎలాంటి మేలు చేస్తుంటున్నాడు, परमेश्वर हमको कैसा सहायता किया, మనకి బాగా మంచి పని ఇచ్చున్నాడు, अच्छा काम दिया है, మనకి మంచి ఇల్లు ఇచ్చున్నాడు, अच्छा घर दिया है, మంచి ఒక కుటుంబం ఇచ్చుంటున్నాడు, अच्छा परिवार दिया है। ఆ సంస్థ బాగా మంచిగా అనిపిస్తుంది. लेकिन ये पूरा अच्छा अच्छा काम अच्छा दिया है। దీన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలా? देखिए इसी के लिए परमेश्वर का आराधना करना। ఒకవేళ కీర్తనకారుడు ఇలా రాసి ఉంటే, నా శరీరమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలు మరొకముగా చెప్పినట్లయితే, देखिए अगर ऐसा सोच से बोले तो, लेकिन वचन संहिता जो लिखा हुआ आदमी ऐसा बोलता, मेरे शरीर परमेश्वर को आराधना करो, ऐसा बोलता था। కానీ ఇక్కడ కీర్తన ఏమంటున్నాడు, నా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అంటున్నాడు. लेकिन इधर को देखो, मेरे प्राण परमेश्वर की स्तुति करो बोल रहा है। మన ఆత్మకి దేవుడు ఎలాంటి కార్యం చేశాడో, ఎలాంటి మేలు చేశాడో వాటిని మనం మరవకుండా ఆయన మనం ఆరాధించవలసి ఉండాలి. देखो हमारा आत्मा बचने के लिए और हमारा प्राण बचने के लिए परमेश्वर जो कुछ काम किया उसके लिए परमेश्वर को आराधना करना है। మన ఆత్మకి దేవుడు చేసిన గొప్ప మేలు అంటే ఏంటిది? అది मेरा अपना आत्मा को परमेश्वर ने बहुत बड़ा काम किया, वो क्या है? మనం పొందుకున్న ఆశీర్వాదంలోనే శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంటుంది. ఏంటిది? అది हमारा हम जो परमेश्वर से आशीष पाया, तो पहले स्थान में प्रथम स्थान में क्या आशीष है? वो మనం చదువుదాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక दूसरा कोरिन्थी 5వ అధ్యాయము 5 अध्याय 21వ వచనము. दूसरा कोरिन्थी 5 अध्याय 21 वचन। అందరం మనం కలిసి చదువుకుందాము. कोरिन्थी 5 अध्याय 21 वचन। 2 కొరింథీయులు 5వ అధ్యాయము 21వ వచనము. आकर वचन है, आकर है, అందరం కలిసి చదువుకుందాము. सब मिलकर पढ़ेंगे। நாம் அவருக்கு தேவனுடைய நீதியானபடி பாவ நிறையாத அவரை நமக்காக పాపపడినారు. ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటిది? परमेश्वर ने कितना बड़ा काम किया, वो क्या है? वो ఆయన మనల్ని నీతిమంతులుగా ఎంచుకుంటున్నాడు. देखिए इधर हम लोगों को परमेश्वर ने नीतिमान किया है। మన యొక్క హృదయంలో మనం అనుకున్నట్లయితే నిజంగా మనం చెప్పగలుగుతామా మనం నీతిమంతులని? देखो हमारा हृदय में ये बोल सकता है सच्चा रीति से हम नीतिमान है बोल के, ఈ లోకంలో ఒక్కరైనా మనం చెప్పలేము. इस दुनिया में कोई भी नहीं बोल सकता है। మనం ప్రతి ఒక్కరు పాపం చేయని వారిని ఎవరు లేరు. देखो हम लोग में कोई भी पाप नहीं किया बोल के ऐसा नहीं है। ఈ భూమిలో జన్మించిన ప్రతి ఒక్కరు పాపం చేసిన వారుగా చేస్తున్న వారుగా ఉంటున్నాము. देखो इस धरती में इस दुनिया में पाप किया हुआ है और करते आ रहा है। మనము పాపిలుగా ఉంటున్నాము. हम पापी में है, पाप कर रहे हैं। కానీ ఇక్కడ వచనం
మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాము. लेकिन इधर वचन क्या बोलता है, हम नीतिमान का तरह बदला गया है। ఎలాగా? कैसा? పాపము ఎరుగని ఆయన మీద ఈ పాపం అంతా పంపబడుతున్నది. जो पाप नहीं जानता है परमेश्वर प्रभु यीशु मसीह, उसी के ऊपर पूरा पाप रखा गया है। ఈ పాపం ఎరగని వ్యక్తి ఎవరు? इस पाप को नहीं जानता है ऐसा आदमी कौन है? మన ముందుగా తెలిసి లోకంలో పాపం చేయని వారు ఒక్కరు కూడా లేరు. देखो आपको पहले ही मालूम है इस दुनिया में कोई पाप नहीं आदमी नहीं है। ఆదాము నుండి ఇక్కడ యేసుకు రావడానికి ముందు వరకు పాపము చేయని ఒక వ్యక్తి కూడా లేడు. आदम से लेकर प्रभु यीशु मसीह इस दुनिया में आने के तक पाप नहीं किया बोल के कोई ऐसा आदमी नहीं है। అలా ఈ పాపులని రక్షించి నీతిమంతులుగా మార్చడానికి ఎవరు లేరు ఇక్కడ. देखो जिस पापों को उद्धार देके नीतिमान बनाने के लिए कोई आदमी नहीं है। అందులో ఏం చేస్తున్నాడు? దేవాది దేవుడు తన సర్వస్వాన్ని వదులుకొని ఏం చేస్తున్నాడు? బయటికి వస్తున్నాడు. देखो सच परमेश्वर सारे धरती का पृथ्वी का परमेश्वर वो अपने आप को आदमी का रूप से बना के इस दुनिया में आया। ఆయన లోకంలో వచ్చి పాపం లేనివాడుగా జీవిస్తున్నాడు. देखो उसने इस दुनिया में आके जो पाप रहित से जी रहा है, ఆయనలో ఒక్క లోపం కానీ ఒక్క పాపం కానీ లేదు. उसका अंदर छोटा से पाप भी कोई भी गलती भी नहीं पकड़ सकता है। ఒక తెల్ల షర్ట్ వేసుకుంటున్నాను, ఈ షర్ట్ లో ఏదైనా ఒక చిన్న మరణ ఉంటే కూడా బాగా కనిపిస్తుంది. देखो सफेद वाला कपड़ा डालेंगे तो छोटे से भी कुछ भी थोड़ा गंदगी हो गई तो भी आपको दिखाई देता है। కానీ ఇప్పుడు మన యేసుక్రీస్తు నామములో ఒక్క లోపం కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు. लेकिन प्रभु यीशु मसीह ने कोई भी छोटा गलती को भी नहीं पकड़ा सका। ఆయన పాపం లేని వాడుగా జీవించాడు. उसने पाप रहित से जिंदगी जिया, ఆయన మీద మన పాపం అంతా ప్రమోదపడుతున్నది. लेकिन उसके ऊपर हमारा पाप को रखा गया है। పాపం ఎరగని ఆయన మీద మన పాపం మోసపోయబడుతుంది కాబట్టి నీతిమంతుగా ఉంటున్న ఆయన యొక్క స్థితిని మనము తీసుకొని మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాము. देखो पाप करता रहते हैं हम लोग, उसका पाप नहीं जानता है, हमारा पाप पूरा उसके ऊपर गया, उसका जो नीति है हमको मिल गया है। మనుషుల ప్రకారంగా ఎటువంటి మంచి పని చేసినా కూడా అతను నీతిమంతులు ఎంచబడలేడు. देखो दुनिया का रीति से आदमी लोग कितना भी अच्छा नीति काम करो लेकिन उसकी नीतिमान नहीं बन सकता है। ఎవరి పాపము క్రీస్తు యేసు మీద మోపబడుతున్నదో వాళ్ళే ఆయన పోలికగా మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాము. देखो जिसके पाप प्रभु यीशु मसीह के ऊपर रखा जाता है वही आदमी नीतिमान बन सकता है। దేవుడు మన యొక్క పాపాన్ని ఎలా తనలో తీసుకున్నాడు చెప్పి ఒక చిన్న దగ్గర మనం చూసుకొని మనం ఆరాధనకి వెళ్దాము. देखो परमेश्वर ने हमारा पाप को प्रभु यीशु मसीह के ऊपर कैसा रखा बोल के देख के एक वचन हम आगे जाएंगे। లూకా రాసిన సువార్త लूका का सुसमाचार 23వ అధ్యాయం 23 లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం. మనం చదవగానే మనం సమझेंगे కాబట్టి మనం కొన్ని ఇక్కడ మాటలు మాత్రం మనం చూసుకుంటాము. देखिए इधर उधर देखेंगे, एक एक वचन देखेंगे आप लोग। మనకందరూ తెలిసినట్టు ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. देखो आपको सबको मालूम है प्रभु यीशु मसीह इस दुनिया में आया। ఆయన వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు మామూలు లైఫ్ జీవించి తర్వాత ఏం చేస్తున్నాడు? అక్కడ పరిచయం చేస్తున్నాడు. देखो 30 साल तक उसका परिवार के साथ रह के जी के फिर बाद में उसने मिनिस्ट्री शुरू किया। తర్వాత ఏం చేస్తున్నాడు? అనేకులకి మంచి మంచి బోధనలు చెప్తున్నాడు. बाद में बहुत आदमी लोगों को अच्छा बात बोलना शुरू कर दिया। కన్ను తెలియని వారికి కనిపిస్తున్నాడు. देखो आंख नहीं है उसको आंख दे रहा है, చెవి వినపడి వారికి చెవిస్తున్నాడు. कान नहीं है लोगों को कान दे रहा है, మూగ వారికి మాటలు ఇస్తున్నాడు. जो बात नहीं कर सकते उसको बात दे रहा है। వీటికన్నిటి గొప్పగా చనిపోయిన వారిని ప్రాణాలు చెప్తున్నాడు. और इससे अच्छा क्या है जो मरा हुआ आदमी को भी जिंदा कर रहा है। ఇలాగా దేవుడు తన యొక్క పరిచయం చేసుకుంటూ వస్తున్నప్పుడు इसी रीति से प्रभु यीशु मसीह अपना मिनिस्ट्री करते आ रहा है। ఆయన వెంబడించే వారు రోజు రోజు ఎక్కువయ్యే వారు ఉంటున్నారు. तो उसके साथ चलने वाला दिन दिन बढ़ते जा रहा है। ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఒంటరిగా చూడలేకపోతున్నారు. ప్రతి ఒక్క గుంపు వచ్చి అక్కడ ఆయన పట్టుకుంటున్నారు. तो वो किधर भी जाओ उसके साथ बहुत आदमी लोग आता है, अकेला को नहीं देख सकता है। మాకు ఇంకా బోధనలు చెప్పాలి అడిగేవారు ఉంటున్నారు. देखो हमको और बोलो बोल के प्रभु यीशु मसीह बोलने वाला उसके पीछे पीछे जा रहा है। వీటిని చూస్తున్న ఈ యొక్క యూద పరిసయ్యులు కానీ సదుసేయులు కానీ देखो इस सब कुछ को देखने वाला जो फरीसी है और उसका लेके जो शास्त्र में वो पूरे लोग ఈ యొక్క యాజకులు ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారంటే ప్రభు యేసుక్రీస్తుని
పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి పిలాతు దగ్గర వదిలిపెట్టున్నారు. देखो ये याजक का काम को जो करता है मंदिर में वो लोग प्रभु यीशु मसीह को पकड़ के पिलात के सामने खड़ा करता है. ఇప్పుడు ఆ కార్యాన్ని మనము ఈ యొక్క లూకా గ్రంథము 23వ అధ్యాయంలో చూస్తున్నాం. ये सब कुछ का काम हम लोग का सुसमाचार ये इसमें देखता है. ఇప్పుడు ఒకవేళ మన లోకం ప్రకారం చూసినట్లయితే ఎవరైనా పట్టుకున్నారు అనుకోండి, తీసుకొచ్చి జైలు వేస్తారంటే జైలు పెట్టలేదని కారణం కాదు కదా. देखो किसी को दुनिया रीति से किसी को पकड़ के जेल में डालना है तो किसी लिए डाल रहे कुछ कारण मिलना चाहिए ना. ఇప్పుడు ప్రభు యేసు క్రీస్తు మీద వాళ్ళు ఏ కారణం మోపుతున్నారు చూడండి. देखो प्रभु यीशु मसीह के ऊपर क्या इल्जाम लगा रहा है. రెండవ వచనం చదవండి. दूसरा वचन ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరులకు పనియవద్దనియు తానే క్రీస్తును ఒక రాజననియు చెప్పగా మేము వింటుమని ఆయన మీద నేరము మోపసాగిరి. ఆయన ఏం చేస్తున్నారు? మోపడుతున్న నేరం అనేది ఆయన తిరుగుబాటు చేస్తున్నారు అని. देखो उसके ऊपर क्या इल्जाम लगा गया है जो अधिकार लोगों को खिलाफ बात कर रहा है. అతను తిరుగుబాటు చేస్తారని చెప్పి ఈ ప్రజలందరూ ఈ యొక్క ప్రధాన యాజకుడు కొన్ని ప్రజలను చేసుకొని కొంతమంది పట్టుకొని ఇక్కడ పిల్లల్ని తీసుకొచ్చి తిరుగుబాటు చేస్తున్నాడు అని. देखो उधर का कुछ लोगों को जमा करके पिलात के सामने लेके आके प्रभु यीशु मसीह के ऊपर इल्जाम लगा रहा है ये आपके खिलाफ बात कर रहे बोल के उसको बोल रहा है. ఇప్పుడు పిలాతు దీన్ని అంతా వింటున్నాడు. पिलात सब कुछ सुन रहा है. వినేసి ఏమంటున్నాడు చూడండి 4వ అధ్యాయంలో. देखो सुनने के बाद पिलात क्या बोल रहे देखिए 4 में పిలాతు ప్రధాన యాజకులతోను జనసమూహములతోను ఈ మనిషి యందు నాకు ఏ నేరమును కనబడలేదు. చాలా ఎలాంటి ఒక నేరం ఆయన మీద కనబడలేదు. ఈ మీద ఒక నేరం మోపుతున్నారు కానీ పిలాతు ఉన్నాడు మీద ఆ నేరం చూడట్లేదు. उधर के लोग क्या बोल रहे हैं उसके ऊपर खिलाफ बात करने बोल के इल्जाम लगा रहा है लेकिन खुद पिलात बोल रहा है इसका ये खिलाफ का बात में कुछ भी नहीं देख रहा बोल रहा है. 14వ వచనం చూడండి. 14వ వచనం देखो ప్రజలు తిరుగుబడినట్లు చేయించున్నాడని మీరు మనుషుని నా యొద్దకు తెచ్చితిరే ఇదిగో నేను మీ ఎదుటైన విమర్శింపగా మీరిద్దరి మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. ఒక్కటైనను కనబడలేదు. एक भी गलती उसके अंदर नहीं दिखा. తిరిగి పిలాతు అంటున్నాడు, తిరిగి చెప్తున్నాడు ఒక్కటైనా నేరం చూడలేదు అంటున్నాడు. 4 वचन में भी बोला अब 14 वचन में फिर भी दोबारा बोल रहा है प्रभु यीशु मसीह ने मेरे को कोई भी गलती नहीं दिखा. 15వ వచనం చదవండి. 15 वचन देखिएगा ఏ రోజు నాకు కూడా కనబడలేదు ఏ రోజు అతని మా యొద్దకు తిరిగి పంపిన కదా ఇదిగో మరణమునకు తగినది ఏమీ ఇతడు చేయలేదు. ఇక్కడ పిలాతు రెండుసార్లు చెప్పేశారు. దాని తర్వాత తిరిగి హేరోదు దగ్గరికి పంపిస్తే హేరోదు ఏమంటున్నాడు? ఆయన కూడా ఎలాంటి ఒక నిందని చూడలేదు, ఎలాంటి పాపని చూడలేదు అంటున్నాడు. देखो अभी पिलात कोई बात बोला लेकिन पिलात बोल रहे हेरोद के बारे में हेरोद भी कुछ भी गलती नहीं देखा उसको. हेरोद भी इधर ही वापस ले जा तो उसको भी कुछ गलती नहीं दिखा बोल के बोल रहा है. తిరిగి 22వ వచనం చూడండి. देखो 22 वचन देखिएगा तो 22 वचन మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసెను ఇతని మరణమునకు తగినది ఏమీ నాకు అగబడలేదు కనుక ఇతని శిక్షించి విడుదల చేతనని వారితో చెప్పెను. పిలాతు అతని విడుదల చేస్తామని చెప్పి అతను ఎంతో క్రమం పొందుతున్నాడు. देखो पिलात क्या बोलता है उसको प्रभु यीशु मसीह की छोड़ने के लिए ही सोच रहा है कोई गलती नहीं है मरने के लिए भी कुछ भी गलती नहीं है. ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష ఇవ్వబడుతుంది? అక్కడ మరణం ఇవ్వబడుతున్నది. देखो खिलाफ का बात जब भी अधिकार के खिलाफ बात करेगा तो उसको क्या शिक्षा है? मरण मृत्यु. అందువల్ల ఆయన యేసుక్రీస్తు యొక్క నింద మోపి ఎలాగైనా నీకు మరణ శిక్ష ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఎంతో ప్రయాసం పడుతున్నారు. देखो किसी रीति से भी प्रभु यीशु मसीह के ऊपर इल्जाम लगाकर उसको मारने के लिए बहुत उधर कोशिश कर रहा है. పిలాతు అయితే 3 సార్లు అంటే ఏ పాపం చేయలేదు అంటున్నాడు. హేరోదు ఒకసారి కూడా ఏ పాపం చేయలేదు అనేస్తున్నాడు. देखो पिलात भी 3 बार बोलता है उससे कोई गलती नहीं है. हेरोद भी बोलता है उसके अंदर कोई गलती नहीं है. ఇప్పుడు పిలాతు ఎలాగని ఇలాంటి కాపాడని చెప్పి ఒక ఆలోచన కలిగి ఉంటున్నాడు. देखो पिलात ने इसको प्रभु यीशु मसीह को किसी तरीके से बचाने के लिए एक सोच किया है. అక్కడ ఏమంటే యూదుల యొక్క పండుగ రోజుల్లో ఎవరైనా ఒక నేరస్తుని వాళ్ళు విడుదల చేస్తారు. देखो जब ये पस्का का जो ईद आता है उसी दिन किसी को छोड़ना हम लोग का एक काम है. అలానే 17వ వచనం చూస్తాం.
చూస్తాం దాన్ని. उसका 17 वचन में देखेगा तो నేను ఇతను శిక్షించి విడుదల చేయలేని వారితో చెప్పగా 18 కదండి. వారందరినీ చంపేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా ఎగరవేసిరి. ఏమంటున్నారు? యేసు ప్రభువుని అక్కడ మనశిక్ష ఇవ్వండి, కానీ ఆయన బదులుగా ఈ 12 రోజులు ఎవరిని విడుదల చేయాలంట? బరబ్బను విడుదల చేయాలంట. उज्जैन उसका जगह में प्रभु यीशु मसीह छोड़ो नहीं है, लेकिन उसका जगह में एक बरब्बा को हमको छोड़ो ऐसा बोल रहे. సరే, బరబ్బాస్ ఎవరు చూసినట్లయితే 19వ వచనం చూడండి. देखो बरब्बा के बारे में देखेगा तो उसका कैसा आदमी है? 19 वचन में వీడు పట్టణంలో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. ఇప్పుడు ఇతను అటువంటి తిరుగుబాటు పనే చేసుకుంటున్నాడు. बरब्बा क्या किया? खिलाफ का काम किया और एक मरण भी मृत्यु भी किया है. ఇప్పుడు మనం చూస్తున్నాము యేసు ప్రభు వాళ్ళు ఏం నిందింపారు? అతను తిరుగుబాటు చేస్తున్నాడని చెప్తున్నారు. लेकिन प्रभु यीशु मसीह के ऊपर क्या कर रहा है? ये खिलाफ बात कर रहे बोल रहा है. అతని మీద అయితే పిలాతు ఈ యొక్క నేరం చూడలేదు. लेकिन उसके ऊपर पिलात कोई गंद नहीं देखा. ఈ బరబ్బాస్ను వదలాలనుకున్నారు. लेकिन बरब्बा को छोड़ने के लिए बोला. ఈ బరబ్బాస్ ఏం చేశాడు? बरब्बा क्या किया? అతను తిరుగుబాటు చేసి జైల్లో ఉంటున్నాడు. उसने खिलाफ बात करके जेल में है. అది మాత్రమే కాదు, उतना ही नहीं है. అతను ఒక హత్య కూడా ఉంటున్నాడు. देखो ये हत्या भी किया. ఇంకోటి మనం చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము యోహాను సువార్త 18 అధ్యాయం 40వ వచనం. 18 అధ్యాయం 40 అయితే వారు వీధిని బంధు బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసి ఈ బరబ్బ బందిపోటు దొంగ, బందిపోటు దొంగగా ఉంటున్నాడు. ఏ చోర్ హై, बहुत बड़ा चोर है. చూడండి, అతను తిరుగుబాటు చేస్తున్నాడు. देखो देखो ये खिलाफ भी बात किया. అతను ఏం చేస్తున్నాడు? అక్కడ ఈ యొక్క హత్య చేస్తున్నాడు. लेकिन ये हत्या भी किया. బందిపోటు చేసి ప్రజలు దోచుకుని పడుకుంటున్నాడు. चोर करके आदमियों से लूटने वाला भी है. ఇప్పుడు పిలాతు దగ్గర ఇద్దరు వ్యక్తులు ఉంటున్నారు. पिलात के सामने दो आदमी है. ఒక పక్క యేసు ప్రభువు, एक तरफ प्रभु यीशु मसीह, ఒక పక్క ఏమో బరబ్బా. एक तरफ बरब्बा. ఇక్కడ యేసుని చూస్తే ఎటువంటి పాపం చేయలేదు. इधर प्रभु यीशु मसीह देखेंगे तो कुछ पाप नहीं किया. ఇటుపక్క చూస్తే పాపమే చేసిన వాళ్ళు ఉంటున్నారు. इधर देखेंगे तो जो पाप किया आदमी है. ఇటుపక్క ఏమో నీతిమంతుడు, उधर जो नीतिमान है. ఇక్కడేమో పాపి. इधर पापी है. ఇక్కడేమో ప్రాణం పెట్టేవాడు, इधर प्राण दिया हुआ है. ఇక్కడ ప్రాణం తీసేవాడు. इधर प्राण निकालने वाला है. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది ప్రజలకు ఇచ్చేవాడు దేవుడు ఉన్నాడు. इधर देखेंगे तो 2 रोटी 5 मछली को 5,000 आदमी दिया हुआ है. ఇక్కడ చూస్తే ప్రజల దగ్గర అక్కడ అన్నిటి అక్కడ దొంగతనం బంది కూడా చేసేవాడు ఉంటున్నాడు. लेकिन इधर का देखेंगे तो सब कुछ लूटने वाला है. ఇక్కడేమో ప్రాణం పోసేవాడు, इधर प्राण देने वाला है. ఇక్కడ ప్రాణం తీసేవాడు. इधर प्राण निकालने वाला है. ఇప్పుడు మనకి వాళ్ళ అధిక శిక్ష చూడండి. ఈ యొక్క తిరుగుబాటు చేసేందుకు ఏం శిక్ష అంటే మరణ శిక్ష. देखो खिलाफ बात करने का शिक्षा क्या है? मरण, मृत्यु. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అదే పాపము అదే శిక్ష, కానీ ఇక్కడ మారిపోతున్నారు, మనుషులు మార్చిపోతున్నారు. देखो वही शिक्षा है, वही सदा है, लेकिन इधर आदमी लोग बदली हो रहा है. ఈ పక్క బరబ్బాసు, ఈ పక్క ప్రభువు యేసు క్రీస్తు. इधर बरब्बा है, उधर प्रभु यीशु मसीह है. అదే పాపము అదే శిక్ష, కానీ బరబ్బాసు ఇవ్వాల్సిన శిక్ష ప్రభువు యేసు క్రీస్తుకి ఇవ్వబడుతుంది. देखो वही गलती है, वही शिक्षा बरब्बा को देने वाला, लेकिन वो पूरा प्रभु यीशु मसीह को ऊपर आ रहा है. పాపి అయిన బరబ్బాసు మరణానికి పాత్రుడు, కానీ నీతిమంతుడైన ప్రభువు యేసు దానికి పాత్రుడు కాదు. కానీ అయినప్పటికీ ఆ శిక్ష ప్రభువు యేసు క్రీస్తుకి ఇవ్వబడుతుంది. जो पापी बोल के बरब्बा, उसको मरण का मृत्यु का शिक्षा मिलने वाला है, लेकिन वही सेम शिक्षा बरब्बा को बचा के प्रभु यीशु मसीह मिल रहा है. మనం చూస్తున్నాం, ఇప్పుడు బరబ్బాసు స్థితిని మనం చూస్తాము. बरब्बा का स्थिति क्या है? ఇప్పుడు యేసు క్రీస్తుకి ఇవ్వబడిన ప్రతి ఒక్క శిక్ష ఒకవేళ బరబ్బాసుకి అతను ముందుగా తెలుసుంటే స్థితి ఎలా ఉంటుంది? देखो बरब्बा को प्रभु यीशु मसीह जो शिक्षा देने वाला पूरा बरब्बा को पहले वाला को तो कैसा रहता है? అతను ఎంత భయంతో ఉంటున్నాడో, उसने कितना डरता है. ఆల్రెడీ అతను జైల్లో ఉంటున్నాడు. उसने जेल में ही है. ఎప్పుడు మరణ శిక్ష వేస్తాడో తెలియదు, कभी मरण का मृत्यु का शिक्षा डालेगा मालूम नहीं है. కానీ అటువంటి వ్యక్తికి ఇప్పుడు ఒక విడుదల దొరుకుతున్నది.
ऐसा आदमी को ऐसा स्थिति में इसको छुटकारा मिल रहा है। పాపి అయిన బరబ్బాసు రక్షించబడి ప్రభువు యేసుక్రీస్తు ఆ పాపాన్ని తన మీద మోపుకుంటున్నాడు. देखो पापी जक्कई में बच गया, उस पाप को प्रभु यीशु मसीह के ऊपर डाला गया। ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తు ఆ బరబ్బాసు కొరకు మాత్రమే ఆ శిక్షణ తీసుకున్నాడా? देखो इधर प्रभु यीशु ऐसा सोच सकता है जो बरअब्बा की शिक्षा केवल प्रभु यीशु मसीह लिया ऐसा। చూడండి యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం 29వ వచనము. యోహాను समाचार మొదటి అధ్యాయం पहला अध्याय 29 యోహాను समाचार पहला अध्याय 29 निकालने का जरूरी। యోహాను समाचार मिला ना? యోహాను समाचार पहला अध्याय 29 वचन। మర్నాడు యోహాను యేసు యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల। చూడండి ప్రభువు యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకం యొక్క సమస్త పాపాన్ని ఆయన మోసుకొని వెళ్ళుకుంటున్నాడు। देखिए इधर सिर्फ सारे दुनिया का पाप बहुत लेने वाला दिखा बेड़ा देख रहा है। ఒట్టి బరబ్బాసు యొక్క పాపం మాత్రం మన భుజం మీద చేర్చుకోలేదు। కానీ బరబ్బా का पाप अपने बोझ पर नहीं लिया। ఆయన నా కొరకు మాత్రం కానీ లేక అన్న కొరకు మాత్రం కానీ సమస్త ప్రజల కొరకు ఆయన ఆ పాపాన్ని దాని మీద మోపినట్టు మనం చూస్తున్నాము। देखिए इस वचन के अनुसार देखेंगे तो भाई का भी हमारा भी ऐसा नहीं है, सारे दुनिया का पाप को अपने ऊपर लिया है। పాపిలైన మనము ప్రభువు యేసుక్రీస్తు యొక్క ఆయన తన మీద పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి మనం నీతిమంతులుగా ఎంచబడుతున్నాము। देखिए वो पापी हम लोग हैं, लेकिन हमारा पाप सारे प्रभु यीशु मसीह लिया, इसलिए हम लोग नीतिमान हो गया। మీరు అనుకోండి ఒకవేళ ప్రభువు యేసుక్రీస్తు ఆ పాపాన్ని తన మీద మోపబడకపోతే మనము నీతిమంతులుగా మనం ఆగలేము। देखो हमारे सारे पाप को प्रभु यीशु मसीह के ऊपर नहीं डालेंगे तो हम लोग नीतिमान नहीं बन सकता है। మనం పాపం కాబట్టి ప్రభువు యేసుక్రీస్తుకి ఇవ్వబడిన శిక్ష ఒకవేళ మనకి ఇస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? देखो हम पापी हैं, इसीलिए जो प्रभु यीशु मसीह को शिक्षा मिला वही शिक्षा हमें मिले तो कैसा सिचुएशन है? ఆయనకి ఇవ్వబడ్డ కరుణ దెబ్బలో ఒక్క దెబ్బ మనం తీసుకుంటే మనకి ఎలాంటి ఒక బాధ ఉంటుంది? देखो उसको जो मारा गया डाल से वो एक मार हमको मार मिलेगा तो कैसा होता है? మన పాపము ఆయన మీద మోపింది కాబట్టి ఆయన అంత పెద్ద ఒక ఘోరమైన స్థితికి వెళ్ళాడు। देखो हमारा सारे पाप को उसी के ऊपर डाला गया, इसलिए वो इतना कमजोरी हो गया। మన చేతితో మనం చేసిన పాపానికి ఆయన చేతులు అక్కడ మేకలు కొట్టబడ్డాయి। हमारा हाथ से जो पाप किया उसका हाथ को डाला गया। మనం తప్పుడు త్రోవ పడ్డాం కాబట్టి ఆయన కాళ్ళలో మేకలు కొట్టబడ్డాయి। देखो हम लोग गलत रास्ता में चला, इसलिए उसके पाप के ऊपर कीला डाला गया। మన తప్పుడు ఆలోచన బట్టి ఆయన శిరస్సులో అక్కడ ముట్టికి కట్టబడ్డాయి। देखो हमारा गलत का सोच की वजह से कांटे के मुंडा उसका सिर के ऊपर डाला गया। మనము పాపులుగా శిక్షించబడాలి కానీ మన పాపాన్ని ఆయన భుజం మీద తీసుకొని మనకి రక్షణ ఇచ్చి మన నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడు। देखो हमारा पाप हमको शिक्षा मिलना है, लेकिन हमारा सारे पाप को प्रभु यीशु मसीह लेकर हमको उतार दिया। మనం పరలోకం వెళ్ళినప్పుడు ఈ యొక్క సొలొమోనుగా ఈ యొక్క హానుతో మనం వెళ్ళము। देखो हम परलोक में जाएंगे तो ये सलोमोन हारून की तरह नहीं जा सकता है। మనం క్రీస్తుని మనము పైనకి అభిపెట్టేవారుగా పరలోకానికి వెళ్ళాలనుకుంటాము। वो प्रभु यीशु मसीह की उद्धार करके हम धारण करके जाने का है। మనం నీతిమంతులుగా ఎంచబడ్డవారుగా మనం పరలోకానికి వెళ్తున్నాము। देखो नीतिमान की तरह बन के परलोक में जाएगा। ఈ లోకస్తులు ఎంత మంచి చేస్తున్నా కానీ వాళ్ళు పరలోకం వెళ్ళలేరు। మనం ప్రభువు యేసుక్రీస్తుని పెట్టుకున్నాం కాబట్టి మనం పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాము। दुनिया में कोई भी आदमी लोग कितना भी अच्छा काम करने दो परलोक में नहीं जा सकता है, लेकिन हम प्रभु यीशु मसीह पाया इसलिए आप परलोक में जा सकता है। తండ్రి అయిన దేవుడి ముందు మనం వెళ్ళినప్పుడు ప్రభువు యేసుక్రీస్తు ఇతను నా వాడు అన్నాడు। देखो हम लोग जब परलोक में जाता है प्रभु परमेश्वर के सामने प्रभु यीशु मसीह बोलता है ये आदमी मेरा है। దేవుడు తండ్రి దగ్గర వెళ్ళి ఎలా ఉంటాడు? ప్రభువు యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళి ఎలా ఉంటాడు చూడండి। देखो प्रभु यीशु मसीह पिता के साथ कैसा रहता है? देखो హీబ్రూ రాసిన పత్రిక 9వ అధ్యాయము इब्रानियों 9 अध्याय 12వ వచనం 12 वचन। इब्रानियों 9 अध्याय 12 वचन। इब्रानियों 9 अध्याय 12 वचन। 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 12 वचन।
మేకల హృదయం కోడల రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. మనం చూస్తున్నాం ఇక్కడ మేకల యొక్క రక్తంతో యొక్క ఎద్దుల యొక్క రక్తంతో కాదు, తన సొంత రక్తాన్ని అక్కడ ఆయన తీసుకెళ్ళాలని మనం చూస్తున్నాము. देखो कोई भेड़ा और गाय का लहू से नहीं है, लेकिन अपना खुद का लहू जो बाया बल के पाया बल के उधर देखता है. తండ్రి దగ్గర వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో, ఈ యొక్క పాపం కొరకు, ఈ యొక్క పాపి కొరకు ఆ పాపాన్ని నా మీద మోపుకొని నేను ఆల్రెడీ అక్కడ శిక్ష తీసుకుని చెప్పి రక్తాన్ని తెచ్చబడుకుంటున్నాడు. देखो पिता का सामने प्रभु यीशु मसीह यही बोलता है, इसके लिए हम लहू बहाया है, इसको छुटकारा मिला बोल के प्रभु यीशु मसीह अपना बारे में उधर बताता है. ఎద్దుల రక్తం కాదు, లేకుంటే ఇక్కడ గొర్రెల రక్తం కాదు, इधर भेड़ा का नहीं तो गाय का लहू से नहीं है. తన సొంత రక్తాన్ని తీసుకువెళ్ళి మనల్ని నీతిమంతులుగా మార్చుకుంటున్నాడు. उसका खुद का लहू देकर हमको नीतिमान बनाया. మనకి ఇటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉంటున్నాడు. देखो ऐसा बड़ा इतना महान आशीर्वाद प्रभु यीशु मसीह हमको दिया है. మనం ఈ రోజు కూడా మనం ఇక్కడ ఆరాధన వెళ్ళడానికి ముందుగా మనం అన్నిటినీ ఇక్కడ గుర్తు తెచ్చుకుందాము. देखो हम आराधना में प्रभु को स्तुति करने से पहले हम इसको याद करना है. యెహోవా మనకి చేసిన ప్రతి ఒక్క మేలును మరువకుండా మనం ఆయన ఆరాధించవలసి ఉండాలి. परमेश्वर ने जो वचन साहित्य में पढ़ा ना, ऐसा रीति से परमेश्वर ने जो उपकार किया हमको, जो सहायता किया हम नहीं भूलना है. పాపులైన మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాము. देखो पापी जो आदमी लोग हम लोग लेकिन नीतिमान की तरह बन गया. మన పాపాన్ని ఆయన మీద మోపుకొని ఆయన పాప రహితుడుగా మారి ఉంటున్నాడు. देखो हमारा पाप को उसके ऊपर डाल गए, उसने पाप का तरफ बन गया. ఆ సిలువ వైపు మన దృష్టిని పెడదాం. మనము वो क्रूस की तरफ देखेंगे. ఒక్కసారి కళ్ళు మూసుకొని చూసినట్లయితే మన కొరకు ప్రభు యేసుక్రీస్తు ఎంత గొప్ప శిక్ష పొందుతున్నాడు. देखो एक बार कलवरी क्रूस में प्रभु यीशु मसीह की तरफ देखेंगे तो हमारे लिए कितना तकलीफ उठाया हम देख सकता है. తన కొరకు ఒక్క చుక్క రక్తం కూడా పెట్టుకోకుండా సమస్తాన్ని కార్చి ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి తండ్రి దగ్గర ఇచ్చి ఈ యొక్క వ్యక్తిని నేను నీతిమంతులుగా మారుస్తున్నా అంటున్నాడు. देखो अपना लिए छोटा से भी लहू नहीं रखा, लेकिन पूरा लहू बहाया हमारा लिए. तो पिता के सामने वही बोलता है, हम इसके लिए लहू बहाया, ये इसको उदाहरण दिया करके बोलेगा. ప్రభు యేసుక్రీస్తు యొక్క ప్రేమ ద్వారా, ఆయన యొక్క కనికరం ద్వారా మనం రక్షించబడి నీతిమంతులుగా మార్చబడుతున్నాము. देखो प्रभु यीशु मसीह के करुणा द्वारा और दया का वजह से हमको उद्धार मिला. మనం నిజంగా నీతిమంతులుగా మార్చబడి ఉంటున్నామా? हम लोग को सच्चा रीति से नीतिमान बन गया, మనకు రక్షణ పొందుతున్నామా? उद्धार पाया. అలా మనం రక్షణ పొందుండి మనం నీతిమంతులుగా మార్చబడి ఉన్నట్లయితే ఆయన మనము ఆత్మలో సత్యంలో ఆరాధిస్తాము. देखो हम लोग उद्धार पाके नीतिमान बन गए, अनुभव में आएगा तो उसको हम आत्मा से सच्चाई से आराधना करेंगे. దేవుడు ఈ కొద్ది వాగ్దానం దీవించుగాక. परमेश्वर इस वचन को आशीष करे. రండి చేసి గురుతంగా ఒక తర్వాత ఒకరు ఆరాధించండి. సజీవమైన మా తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మీ బిడ్డలతో కలిసి నేను కూడా ఆరాధించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు మీ వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి, పాపిని నన్ను రక్షించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోకి వచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అవును తండ్రి, లోకరీతిగా చూసినట్టయితే మీకు విరోధంగా పాపం చేసినటువంటి వారిని దయగలిగిన ప్రభువా, తెలిసి తెలియక అనేక మార్లు పడిపోతూ చెడిపోతూ నాకు తెలియనటువంటి దేవతలను ప్రభు లోక సంబంధమైన ఆచారాలను పద్ధతులను అనుసరిస్తూ మరణానికి పాత్రలుగా ఉంటున్నటువంటి వాడు. అయితే తండ్రి, నేను నశించి నరకానికి వెళ్ళడం ఇష్టం లేక నీవు నన్ను దర్శించి ప్రభువా నీ వాక్యం ద్వారా మాట్లాడి నన్ను ఊపించి మన ప్రభువా నా కొరకు నీవు కలువరి శిలలో ప్రాణం పెట్టావని ఆ యొక్క రక్తము ద్వారా నాకు విమోచనని బయలుపరిచి దయగలిగిన తండ్రి, నిజమైన దేవుడు సత్యమైన దేవుడు నీవే అని నాకు బయలుపరిచి నన్ను సంఘంలో అడ్డుపెట్టినందుకు నీకు వందనాలు. నా కొరకు తండ్రి ముందట తండ్రి నీ రక్తమును ఒక్క బొట్టు కూడా ఉంచుకోకుండా సమస్తమును కాల్చి ఆ రక్తము ద్వారా నాకు విడుదల ఇచ్చావు
మాట్లాడుతూ వచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పాపి అయిన బరబ్బ తండ్రి బందిపోటు దొంగ, నరహంతకుడు, తిరుగుబాటు చేసినటువంటి వాడు, అటువంటి వాడికి మరణ శిక్ష రావాల్సింది. కానీ తండ్రి అక్కడ సమస్తము నీపైన వేసుకుంటూ వచ్చినావు. కానీ ఒక బరబ్బాది మాత్రమే కాదు ప్రభా, నా పాపమును కూడా ఆ దినమే నువ్వు కలువరి శిలువలో మోసుకున్నావని నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజం తండ్రి, 2025 సంవత్సరాల క్రితమే నా ప్రభా జగత్తు పునాది వేయబడక మునిపే అనాది సంకల్పంలో ఏర్పరచుకొని తగిన సమయంలో ప్రభా నా కొరకు ప్రాణం పెట్టి విమోచరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దినదినం కూడా ఎన్నో లోటుపాట్లు ఒడిదుడుకులున్నటువంటి ప్రభా కుటుంబ పక్షాన, ఉద్యోగ పక్షాన, వ్యక్తిగత సంఘ పరిచయ జీవితంలో కూడా తండ్రి నువ్వు సహాయపడుతూ వస్తున్న విధానం ప్రతి వందనాలు. బలహీనమైన నన్ను బలపరుస్తూ నా ముందుకు సాగనందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పట్ల నువ్వు చేసిన మేము అనేకములు తండ్రి, అవి వర్ణింపలేనివి. నీ ప్రేమ అపారమైనది, వర్ణనాతీతమైనది. అందును బట్టి నీకు నేను ఏమి పగలను, ఏమి ఇచ్చినప్పటికీ నడుస్తూ నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమును నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. తెలుగులో సంస్కృతి ఆరాధన నిమిత్తమై నూట 68, తెలుగులో 168, పాత పుస్తకంలో 166, పాత పుస్తకంలో 166, హిందీ में 31, హిందీ में 31, తెలుగులో 168, ఆంగ్లంలో 166. నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ